షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఎన్ఆర్ఐ సెల్ విభాగం నేత దేవేందర్ రెడ్డి ఉన్నారు మనతో. ఏదైతే బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఏదైతే గల్ఫ్ సంక్షేమం సంబంధించి మీతోనే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడినారు. నేనేం చెప్పినా ఆ రోజు కూడా మేము గాంధీ భవన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి గల్ఫ్లో చనిపోయినటువంటి కార్మిక కుటుంబాలకు యాజ్ పర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టినట్టు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అని మేము చెల్లించినాము. గతంలో 10 సంవత్సరాలు ఇదే దగులుబాజీ ప్రశాంత్ రెడ్డి 5 ఏళ్ళు మంత్రి, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈయన హయాంలో 75 నుంచి 80 మంది. ప్రశాంత్ రెడ్డి ఇవాళ నీకు దాదాపు 5 లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానం, అది కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా కనుక 5 లక్షల రూపాయలు ఇవ్వకపోతే ప్రశాంత్ రెడ్డి వాళ్ళ పార్టీ ఫండ్ నుంచో ప్రశాంత్ రెడ్డి సొంత నిధుల నుంచో ఆ చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఇవ్వాలనేది మా డిమాండ్. మేము మొన్న చెప్పినట్టు 17వ తారీఖు రోజున మీ వేల్పూర్ వస్తాం, మీ ఇంటికి వస్తామని చెప్పినాం. బాజాప్తా ఈరోజు ప్రశాంత్ రెడ్డి ఇంటికి 2వ ఫ్లోర్కి పోయినాం. ఆయన లేడు, వాళ్ళ తమ్ముడు కలిసిండు. వాళ్ళ కార్యకర్తలు మా మీద దౌర్జన్యంగా మా బట్టలు చింపడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, మీరు బట్టలు చింపినంత మాత్రాన, మా కార్యకర్తల మీదనో మా నాయకుల మీద దాడి చేసినంత మాత్రాన మీరేమీ చిరకాలం నిలిచిపోరు. మీ పతనం ఈ రోజు నుంచి మొదలైందని చెప్పి మాత్రం నేను ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి తెలియదు. అయితే మాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఫామ్ హౌస్లో పడుకుంటున్నారు అనేది మాత్రం దీని తర్వాత చాలా క్లారిటీగా అనిపించింది. ఎందుకంటే ప్రవాసీ ప్రజావాణి అని గతంలో ఏ కేసీఆర్ అయితే కూర్చొని పరిపాలన చేసిండో ప్రజాభవన్లోనే ప్రవాసీ ప్రజావాణి అనే వింగు మా పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా 8 నెలల క్రితమే ఆ వింగ్ ప్రారంభించబడి రోజుకు అంటే మంగళవారం శుక్రవారం రోజున 5 నుంచి 8 కేసులు మేము రోజువారీగా రిసీవ్ చేసుకున్నాం. ఈ రోజు ఒకవేళ ప్రశాంత్ రెడ్డికి ప్రవాసీ ప్రజావాణి అనేది కన్నా తెలియకపోతే మేము అది కూడా చెప్పినాం, అయ్యా మేము లెటర్ పంపిస్తాము, నువ్వు వచ్చి ఒకసారి పర్యవేక్షించు. ఎందుకంటే నువ్వు శాసనసభ్యుడివి, నువ్వు ఒక నియోజకవర్గానికి ఒక శాసనసభ్యుడివి, నీకు మినిమం అవగాహన కూడా ఉండాలి కదా. నువ్వు ఓన్లీ డబ్బులు పెట్టి రాజకీయం చేస్తా, నేను గూండాగిరి పెట్టి రాజకీయం చేస్తా, లేకపోతే అమాయక కార్యకర్తల మీద నేను జులుం ప్రదర్శిస్తా అంటే నీ నాయకత్వం నడవదని చెప్తున్నా. నువ్వు సేవ చేస్తే నేను అనుకుంటారు, నువ్వు రా. నువ్వు ఇంతకుముందు మీరు ఇచ్చినట్టుగానే ఆ 80 మందికి కూడా మీరు ఇవ్వకపోతే మీకు డెఫినెట్గా అప్రోప్రియేట్ పనిష్మెంట్ ఉంటుంది. మీరు అన్నట్టు నిజామాబాద్లో 55 మందికి ఇచ్చినాం. ఇది లిస్టు, మీకు లిస్ట్ కావాలంటే కూడా మా అమరేంద్ర రెడ్డి ప్రొవైడ్ చేస్తాడు. 55 మందికి ఇచ్చినాం. ఇదే వేల్పూర్ నియోజకవర్గానికి 18 మందికి ఇచ్చినాం. సారీ, బాల్కొండకు ఇదే వేల్పూర్ మండలానికి 4-6 వచ్చినాయి. మొత్తం బాల్కొండ నియోజకవర్గానికి 18 అంటే దాదాపు 90 లక్షల రూపాయలు ఈ నియోజకవర్గానికి వస్తే ఈ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు ఈ ఎమ్మెల్యే. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిపాలన ఇక్కడ ఆయన పరిపాలిస్తున్నాడో మీరు ఒకసారి బాల్కొండ ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇచ్చిన హామీల కంటే కూడా ఎక్కువ నెరవేర్చాం. తులం బంగారు అనే దానికి ఒక అక్యురేట్ డేట్ అనేది లేదు. దాన్ని తప్పకుండా ఇస్తామనేటటువంటి అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వీళ్ళు చెప్పింది ఏంది, సన్నబియ్యం ఇస్తామని మోసం చేసిండ్రు, దళిత బంధు తీసుకొస్తామని మోసం చేసిండ్రు, 3 ఎకరాలు ఇస్తామని మోసం చేసిండ్రు, దళిత ముఖ్యమంత్రిని చేస్తామని మోసం చేసిండ్రు. ఆ కుటుంబ పరిపాలన చేసి ఆ కుటుంబంలో ఒక బానిసగా, ఈ బానిస కూడా ఆ కుటుంబంలో ఒక పెద్ద బానిసగా జమ్మయి పెద్ద పాలేరులు ఉంటారు చూడు, ఆ టైపులో ఈ పొయ్యి వాళ్ళ మోచేతి నీళ్ళు దాక్కుంటా ఈ ప్రశాంత్ రెడ్డి అంటోనికి అసలు అవగాహన, కనీస పరిపాలన అవగాహన లేదు. చాలా దౌర్భాగ్యం ఇది. నాకు ఈ బాల్కొండ ప్రజలను చూస్తే నాకు నిజంగా చాలా బాధేస్తుంది. వీళ్ళందరూ తిరగబడే రోజు వస్తుంది. ప్రశాంత్ రెడ్డి, నీ మనుషుల్ని 200-300 మందిని పెట్టుకున్నావు. నేను పోలీస్ మిత్రులను కూడా అడుగుతా ఉన్నా, ఆడ 300 మందిని పెడితే నువ్వు కనీసం అరెస్ట్ చేయలేదు. మా వాళ్ళు 4 పోతే నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావా? అరెస్ట్ చేసి అందరిని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెడతాడా? ఎంత దారుణం ఇది, ఎంత దారుణం ఇది. వాళ్ళు మందు తాగుకుంటారా? నిన్న 24 గంటల నుంచి అక్కడ టెంట్లు వేసుకొని కూర్చున్నారు. ఇదేనా ఇక్కడ 163 ఐడా పెట్టి? అరే వీళ్ళు కూడా ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఎట్లా? నేను డెఫినెట్గా సీఎం గారి దగ్గరికి వెళ్తాం, సీఎం గారి దగ్గర కంప్లైంట్ చేస్తాం ఈ విషయాన్ని. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే గల్ఫ్ కార్మికులకు ఏదైతే సంక్షేమ నిధి కింద 5 లక్షల రూపాయలు ఇస్తామని 5 లక్షల రూపాయలు నిజామాబాద్ జిల్లాలో 55 మందికి ఇచ్చాం. పూర్తిగా బాల్కొండ నియోజకవర్గానికి 18 మందికి ఇచ్చాం. సంక్షేమ గల్ఫ్ ప్రవాసీ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశాం. ప్రశాంత్ రెడ్డికి అది గుర్తులేదు కావచ్చు, కావాలంటే వారికి లెటర్ ద్వారా మేము ఇస్తామని చెప్తున్నారు గల్ఫ్ సంక్షేమం సంబంధించిన సభ్యులు దేవేందర్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.